నాకు 10 లక్షలు అప్పు ఉంది, మీ ఏసే తీరుస్తాడా? ఒకవేళ తీరిస్తే నేను మతం మారి. అప్పు చేసే ముందు ఏసైని అడిగే తీసుకున్నారు అప్పు? లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఇది ఇబ్బంది ఉందని చెప్తే దేవుడు మాట్లాడతారు అన్నారు అప్పుల కదా. కోసం, బలహీనతల కోసం, స్వస్థతల కోసం ఏసై దగ్గరికి రావద్దు. ఇప్పుడు వచ్చేటోళ్ళు అంతే రావగల. దానికోసం మాత్రమే రావడం అనేటువంటిది వాక్య విరుద్ధమైనది. రక్షణ దాని తర్వాత ఇవన్నీ ఆలోచన మీకు కలిగి ఉండడం తప్పేం లేదు, కానీ ఏసైలోకి రావడమే స్వస్థత కోసం. ఏసైలోకి వస్తే ఆశీర్వదించబడతాం, ఏసైలోకి వస్తే డబ్బు సంపాదించవచ్చు, గొప్పలు అయిపోతాం, ఇలాంటి ఆలోచనలతో వస్తే మాత్రం ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. ఇప్పుడు బైబిల్లో ఉంది కదా, ఏసైని నమ్మితే పరలోకానికి వెళ్తారు, లేదంటే పాపి లోకానికి పోతారు అని అదేదో చెప్తారు కదా మీ వాళ్ళు. పొద్దున్న లేస్తే పాస్టర్లు నమ్మి రక్షించబడిన, బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మనవానికి శిక్ష విధించబడును ఉంది. అవును, అంతే. అంటే ఏందన్నట్టు మరి? ఏందన్నట్టు ఆయన చెప్పమన్నది చెప్తాం. అంటే యేసు ప్రభుని నమ్మితే అందరూ లోకానికి పోతారు. నమ్మడం నమ్మకపోవడం అనేటువంటిది మీకు సంబంధించింది ఉపేందర్. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం. అది చెప్పడం మా ఇష్టం, మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. దాన్ని మీరు నమ్మడం అయినా నమ్మకపోవడం అయినా అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకరు చెప్పింది నమ్మాలి అంటే వాళ్ళు చెప్పింది మీరు వినాలి. మేము ఏదైతే చెప్తున్నామో అది మీరు వినాలి. విని అప్పుడు మీరు నమ్మితే ఒక రకమైనటువంటి స్థానం ఉంటుంది. నమ్మకపోతే మీ చేతులతో మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మీరు అంటే పాస్టర్ కదా, పొద్దున్న లేచి సువార్త ప్రకటిస్తుంటారు, లేదంటే దేవుని సేవల్లో ఉంటారు. అవును. ఎన్నిసార్లు చదివారు బైబిల్ మొత్తం? ఎన్నిసార్లు చదివామంటే చాలాసార్లు చదివాను బైబిల్ మొత్తం, మొదటి పేజ్ నుంచి చివరి వరకు. తప్పకుండా చదివేశాను. చదివినాక మీకు ఏమనిపించింది? ఎంత చదివినా ఇంకా ఇంకా కొత్త విషయాలు నేర్పించేటువంటి గ్రంథం అని అనిపించింది. ఎంత చదువుతున్నా ఇంకా ఇంకా నన్ను ఉత్తేజపరిచేటువంటి, నూతన ఉత్సాహాన్ని పుట్టించే ఏకైక గ్రంథం. చాలా విషయాలు ఇప్పటికీ కూడా ఏ సేవకుడికి, ఏ పాస్టర్ కూడా అర్థం కాని విషయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ బైబిల్ అనేటువంటిది మనస్ఫూర్తిగా చదవగలిగితే దానివల్ల కలిగేటువంటి ఆత్మ సంతృప్తి అది వివరించడానికి కూడా సరిపోదంటాను. బైబిల్ మొత్తం చదివారు అయితే? చదివాను. అట్లనే ఏమన్నా రామాయణం, భగవద్గీత, ఖురాన్ అట్లా ఏమన్నా చదివే ప్రయత్నం చేసిరా ఎప్పుడన్నా? నేను ఎప్పుడు చేయలేదు. ఒకసారి చదవకపోయారు ఏంటి? రామాయణం గానీ, మహాభారతం గానీ, భగవద్గీత మీరు చదువుతున్నారు కదా, మీరు మీ దేవుళ్ళని మీరు నమ్ముకున్నారు, మీ మతపరమైనటువంటి గ్రంథం మీకు ఒకటి ఉంది, మాకు కూడా ఒక రకమైనటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి సంబంధించినటువంటి దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ గ్రంథం అంటే ఒక్కసారి ఈ రామాయణం, ఈ మహాభారతం, భగవద్గీత ఇవన్నీ తెలుసుకుంటే మీరు బైబిల్ని వదిలేస్తారని చెప్తాను నేను. దీన్నే నేను ఇంకా పూర్తిగా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. దీన్నే ఇంకా చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇదే నాకు అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రక్కేందుకు వెళ్తాను. ఇది దీనివల్ల నేను సాటిస్ఫై అవుతున్నాను కదా. ఇవి చదివితే కూడా దానికి మించి ఉంటుంది అంటున్నాను. ఎందుకు? ఆల్రెడీ నేను సాటిస్ఫాక్షన్ ఒక గ్రంథాన్ని బట్టి పొందుకుంటున్నప్పుడు, మేలు పొందుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇది నాకు సరిపోద్ది కదా. రుచి చూసి తెలుసుకోండి అని అన్నాడు దేవుడు. దాన్ని రుచి చూసాను, నచ్చింది, చాలా తృప్తిని అందిస్తాను. రుచి చూసారని ఎట్లా అంటున్నారు? మొదట ఇంకేమన్నా చదివి ఉంటే, ఏదైనా ఆచారాలు పాటించుంటేనే కదా మీరు పుట్టుకతోటే బైబిల్ని అనుసరించారు, అంతే కదా. మరి మధ్యలో ఇంకేం చదివలేదు కదా మీరు. ఏంటి అందులో ఏం గొప్పదనం ఉందో చెప్తే మీరు తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాటల్లో చెప్తారు కదా, గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అని అంటాం, అంతే కదా. గాడిద ఉంటేనే గుర్రం ఎంత స్పీడ్ గా పోతుంది, గుర్రం ఏం పని చేయగలుగుతుంది అని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఇతర గ్రంథాలు చదివితేనే, ఇతర గ్రంథాలు చదివితేనే దానికంటే బైబిల్ బెస్ట్ అనేది తెలుస్తుంది. కానీ చదివిందే ఒక బైబిల్ వల్ల ఏమన్నా లాభం ఉంది, చదివిందే ఒక బైబిల్ ఇదే బెస్ట్ అని. ఈ గ్రంథం నేర్పనది, ఈ గ్రంథం చెప్పని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో దానికంటే అనేకమైన కొత్త అంశాలు, అనేకమైన సంస్కృతి సాంప్రదాయం మీరు అడగండి. అందులో సర్వేజన సుఖినో భవంతు, నేను దానికి మించిన మాటలు ఉన్నాయి చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో. అసలు బైబిల్ విషయాన్ని పక్కన పెడితే సనాతన ధర్మంలో ఉన్న అంశాలన్నీ మీరు తెలుసుకోవాలి. సనాతన ధర్మం గొప్పదే. సనాతన ధర్మంలో మనిషిని ప్రేమించమన్న మాటలు ఉన్నాయి. అందరూ కూడా మానవ ప్రేమ కలిగి, అందులో బైబిల్ లెక్క ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళని రాలని ఏ గ్రంథంలో అయినా ఉపేందర్, ఏ గ్రంథంలో అయినా, మీ గ్రంథంలో అయినా, మా గ్రంథంలో అయినా, ముస్లిం గ్రంథాల్లో అయినా మంచి ఉంటే దాన్ని తీసుకోవడం తప్పేం లేదు. అందులో మంచి రాయబడింది అనుకోండి, అది ఏ మతగానే చదివే ప్రయత్నం చేయొచ్చు. మీరు చెప్పండి, అనుసరించకపోయినా పర్లేదు. సర్వే జన సుఖనో భవంతు అనేటువంటిది మీ గ్రంథంలో రాయబడి అలాంటి ఏమైనా గొప్ప అంశాలు నిజంగా చెప్తున్నారు ఉపేంద్ర, చాలా మంచి మాట అది.
చాలా అద్భుతమైన మాట. అందరూ బాగుండాలని కోరుకోవడంలో తప్పే ఉంది. బైబిల్లో ఉందా అలాంటిది? ఎందుకు లేదు? నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలనే మాట ఉంది. అంతకంటే గొప్ప మాట రాయబడింది. దేవుడే ఉన్నవాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాట రాయబడింది. నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలి, ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థించాలి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఇంతకు మించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక సర్వేజన సుఖినో భవన చాలా మంచి మాట, గొప్ప మాట. 100%. అలాంటివి సనాతన ధర్మం చాలా ఉన్నాయని అన్నారు. నేను అదే మీ ప్లేస్ లో వేరే పాస్టర్ ఉంటే లేదు అట్లెట్లుంటది ఇట్లెట్లుంటది అని వాదిస్తాడు. లేదు, వారి వ్యక్తిగత అభిప్రాయం ఏమై ఉందో నాకు తెలియదు ఉపేందర్. ఏ మత గ్రంథంలో మంచి ఉన్నా దాన్ని నేర్చుకోవడం అనేది, దాన్ని వినడం అనేటువంటిది, దాన్ని ఆచరించడం తప్పు కాదని అంటాను నేను. ఏ గ్రంథం అయినా సరే, అది మీ మతానికి సంబంధించినటువంటి సనాతన మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలైనా, అది మానవ జాతికి మంచిదైతే, నరులకు మంచిదైతే, సొసైటీకి మంచిదైతే వాటిని చదవడంలో తప్పు లేదు, వాటిని ఆచరించడంలో తప్పు లేదు, వాటిని గైకోవడంలో తప్పు ఏం లేదు. చదవడంలో తప్పు లేదు. ఏ గ్రంథంలో మంచి ఉన్నా అది ఎవరు రాశారు అనేటువంటిది అనవసరం ఉపేందర్. అవును, ఎవరు రాశారు అన్నది అనవసరం. అది ఏ మతానికి సంబంధించింది అనవసరం. అంటే దానికి అవసరం లేదా? పుట్టు పురాణాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు అనేది అవసరం లేదా అంటారు. దాని వల్ల మానవుల మధ్యన ప్రేమ పెరుగుతుంది, మానవ జాతి మధ్యన సమాధానం కలుగుతుంది, మన సొసైటీలో చాలా మేలు జరుగుతుంది అనుకుంటే అది ఏ గ్రంథానికి సంబంధించిన మంచి మాట అయినా వినడం, దాన్ని ఆచరించడం తప్పేమీ లేదు. సర్వే జన సుఖినో భవంతు అనే మాట మీ మత గ్రంథాల్లో ఉంది. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఏ గ్రంథాలైనా ఫాలో అవడంలో తప్పులేదు అంటున్నారు, బానే ఉంది. ఏ గ్రంథాన్నైనా ఫాలో అవ్వడం తప్పు లేదు అని అనట్లేదు. ఏ గ్రంథంలో మంచున్నా దాన్ని మనం అంగీకరించడం తప్పేం కాదు, తప్పు లేదు. పొద్దున్న లేస్తే క్రైస్తవంలో ఉన్న కొంతమంది మీలాంటి పాస్టర్లు, క్రైస్తవ సోదరులు చేస్తుంది ఏంటి? బైబిల్ తప్ప ఈ ప్రపంచంలో మరొక వాక్యం లేదు, మరొక బుక్స్ లేవు, దేవుడు లేడు, యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు. నిజ దేవుడు ఎవరో అంటే మా గ్రంథం ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా, ఏ విధంగా నువ్వు ఆలోచించిన చరిత్ర ప్రకారంగా ఆయన చరిత్ర పురుషుడు. ఆయన పుట్టడం నిజం, ఆయన మరణించడం నిజం, ఆయన పునరుద్ధానుడు అవడం నిజం. ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీరు అడిగింది ఏంటంటే, మరి మిగతా పాస్టర్లందరూ మీ హిందూ గ్రంథాలు తిడుతున్నారేమో, మీ హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతలను విమర్శిస్తున్నారేమో. తిడతారు కదా. నేను నా జీవితంలో ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఏ హిందూ మత గ్రంథాన్ని విమర్శించలేదు. ఈ రోజు వరకు హిందూ మత దేవీ దేవతల్ని, దేవుళ్ళను ఎప్పుడు విమర్శించినటువంటి ఆనవాలే లేదు. భయం అని కదా, నాకు అవసరం లేదబ్బా. అంటే మాట్లాడట్లేరు అంటే భయం అన్నట్టే కదా. కాదు, భయం ఎందుకు అనుకుంటాను? అనుకోవాలి మీరు. భయం పాస్టర్ ఏమని ఎప్పుడు అవసరం లేదు కదా, ఎప్పుడు కించపరచలేదు, ఎప్పుడు సమస్య లేదు. ఆన్ రికార్డ్ చెప్తున్నా. బైబిల్లో మీరు ఇతర దేవుళ్ళని విమర్శించండి, ఇతర దేవుళ్ళని దూషించండి, ఇతర దేవుళ్ళని ఆచరించేటువంటి వాళ్ళ విశ్వాసాలని తృణీకరిస్తూ వాళ్ళని ఆ నలుగురిలో కించపరచండి అనేది మా బైబిల్ నేర్పింది అనుకోండి ఉపేంద్ర గారు. నేను ఖచ్చితంగా అలా ఉందినేమో, కానీ దేవుడు ఎక్కడ కూడా ఇతర దేవుళ్ళని కానీ, దేవతల్ని కానీ, ఇతర మతాలకు సంబంధించిన మనుషుల్ని కానీ దూషించమని కానీ, విమర్శించమని కానీ ఎక్కడా లేదు, రాయలేదు. కానీ పొద్దున్న లేస్తే ఈ రాముల్ని, కృష్ణుని తిట్టే అంతా వాళ్ళంతా ఎవరు మరి? వాళ్ళ పాస్టర్ గారు అంతా అవలగాల. వాళ్ళ మీద నేనేం మాట్లాడాలనుకోవట్లేదు ఉపేంద్ర గారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా దేవుడు, నా బైబిల్ మాత్రం ఎక్కడా కూడా ఇతర మతాలను కానీ, ఇతర దేవుళ్ళని, దేవతలను కానీ తిట్టమన్న మాట నాకు తెలిసినంత వరకు బైబిల్ ఎక్కడ లేదు.